నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. సభ్యత్వ నమోదులో టీడీపీ సరికొత్త రికార్డు సృష్టించిందని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ సంఖ్య 73 లక్షలకు చేరుకుంటుందని చెప్పారు. పార్టీ కార్యాలయంలో టీడీపీ సభ్యత్వ నమోదుపై నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. క్యాడర్ పార్టీ నాయకులకి అభినందనలు తెలిపారు. టాప్ 5 లో రాజంపేట, నెల్లూరు, కుప్పం, పాలకొల్లు, మంగళగిరి నియోజకవర్గాలు ఉన్నాయని చెప్పారు. నూతన సభ్యత్వానికి తోడు పెద్ద సంఖ్యలో యువత, మహిళలు సభ్యత్వాలు నమోదయ్యాయని పేర్కొన్నారు. కొందరు పదవులు వచ్చేశాయని పార్టీని నిర్లక్ష్యం చేస్తున్నారు. మరికొందరు ఎమ్మెల్యేలు అయ్యామని నిర్లక్ష్యం వహిస్తున్నారు. పార్టీ వల్లనే ఏ పదవైనా అని గ్రహించాలి. పార్టీని బలోపేతం చేస్తూ ప్రజలకి సేవ చేస్తేనే రాజకీయాల్లో కొనసాగుతారని చంద్రబాబు తెలిపారు. క్లిష్ట సమయంలో తనకు మద్దతుగా నిలిచిన వారందరికీ నటుడు అల్లు అర్జున్ కృతజ్ఞతలు తెలిపారు. చెంచలగూడ జైలు నుంచి విడుదలైన అనంతరం ఆయన తన నివాసంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. దేశవ్యాప్తంగా నాకు మద్దతు ఇచ్చిన వారందరికీ ధన్యవాదాలని తెలియజేశారు. నాపై అపరిమితమైన ప్రేమ చూపించిన నా అభిమానులకి ప్రత్యేక కృతజ్ఞతలు అని అల్లు అర్జున్ తెలియజేశారు. సంధ్య థియేటర్ సంఘటన గురించి మాట్లాడుతూ అది ఒక దురదృష్టకర ఘటన. ఆ కుటుంబానికి జరిగిన దానికి నేను ఎంతగానో చింతిస్తున్నాను. అన్ని విధాలుగా అండగా ఉంటా. ఉద్దేశపూర్వకంగా జరిగిన ఘటన కాదు, ప్రమాదవశాత్తు జరిగింది. అనుకోకుండా జరిగిన ఈ ఘటనలో నా ప్రమేయం లేదు. కుటుంబంతో కలిసి నేను థియేటర్లో సినిమా చూస్తూ ఉన్నప్పుడు ఇది చోటు చేసుకుంది. సుమారు 20 ఏళ్ల నుంచి ఆ థియేటర్ కు నేను వెళ్తున్నాను. దాదాపు 30 సార్లు అక్కడ సినిమా చూసా. గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి ఘటన జరగలేదు. త్వరలోనే ఆమె కుటుంబాన్ని కలుస్తాను. ప్రస్తుతం కేసు కోర్టులో ఉంది. దీని గురించి మాట్లాడాలని అనుకోవటం లేదని తెలిపారు. నమస్తే, థ్యాంక్ యూ. I'd like to thank everybody from all over for all your love and support. Thank you so much. I'm genuinely touched by everybody's love from all over the country and everywhere, from all the industries, all the people, all the states. Thank you so much for all the love, and especially my fans. Thank you, Andy. Thank you. I love you, my fans. Thank you so much for your unconditional love and support. And of course, I cannot finish it without saying the thanks to the media. Thank you so much. I like to thank the entire media for all your love and support. Anything else? Sir, do you feel you were targeted? This is a fabricated case booked against you. See, you feel you were made a target? Thank you. I just wanted to say, నేను ఒకటే చెప్తానండి. Once again, we're extremely sorry for the family, and I will personally be there to support them in whatever way possible. It's purely accidental. నేను సినిమా థియేటర్ లోపల I'm inside a cinema theater watching a film with my family, and an accident happened outside, I was inside a theater watching a movie with my family, and the accident happened outside. It's purely of no direct connection to me. It's purely accidental, purely unintentional, and my love and sympathies are genuinely there with that family, and I'll be there I'll be there to support them in whatever way possible. And I've been coming to the same theater for the last I've been coming to the same theater for the last 20 years, and I've been to the same place more than 30 times, and never any accident like this happened. It is purely unfortunate accident, and we're extremely sorry for the accident that has happened, which is totally out of our control. And Telugu goda procedure every time that you have informed the police. I don't want to get into all the details. This is what it is, because as the case is on, I should not speak anything that will tamper the case, so I'd like to reserve my comments. Yes, of course family kalustaniki wait chestunam. Yes, ante. Thank you అందరికి థ్యాంక్ యూ అండి. మరోసారి థ్యాంక్ యూ ఫర్ ద మీడియా లవ్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. డిస్ట్రిక్ట్ లెవెల్ కబడ్డీ సెలక్షన్స్ వాగ్దేవి డిగ్రీ కాలేజ్ లో నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద పాపు మరియు యాజమాన్యం రాయల శ్రీనివాసరావు, రాజేంద్ర ప్రసాద్, ONR పాల్గొన్నారు. నర్సరావుపేట శాసనసభ్యులు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.
సార్ ఒకసారి ఇలా చూడండి సార్. సార్ రైట్ సార్. అందరూ బాగా ఆడే పిల్లలు మరి ఎట్లా అదే ఉండాలి. పిల్లలంటే టెన్షన్ లేకుండా ప్రెజర్ లేకుండా చదువుకోవాలి. ఏది కావాలంటే అడిగి తీసుకోవాలి. మీరు ఇంట్లో పిల్లల్లాగా సొంత పిల్లల్లాగా వాళ్ళు ప్రిన్సిపాల్ గారు వీళ్ళందరూ ఎంతో చక్కగా మిమ్మల్ని చూస్తున్నారు. చాలా సంతోషం. ఎప్పుడు ఏ కార్యక్రమాన్ని పెట్టినా వాగ్దేయ వాళ్ళతో పెడదాము కార్యక్రమాన్ని అనుకుంటా. ఇప్పుడు రేపు రాబోయే కాలంలో మనకి చంద్రబాబు నాయుడు గారి విజిట్ ఉంది. నెక్స్ట్ మంత్ అయ్యుండొచ్చు. నెక్స్ట్ మంత్ 20th అట్లా 10,000 మంది పిల్లలతోటి స్టూడెంట్స్ తోటి ర్యాలీ పెడతాం. అంటే యూత్ ఫెస్ట్ లాగా పెడితే చంద్రబాబు నాయుడు గారు దాన్ని పెట్టాలన్నారు. ప్రప్రదంగా పల్నాడు జిల్లాలో మనం దాన్ని పెడదాం. ఇక్కడ అదే కార్యక్రమం చేద్దాం. మనం దాన్ని ఘనంగా చేద్దాం. నెక్స్ట్ మంత్ తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారికి మనకి కార్యక్రమం ఉంది కాబట్టి. అదేవిధంగా కబడ్డీ పోటీలకు వచ్చిన మరి ఆడపిల్లలు కానీ మగపిల్లలు చక్కగా ఆడుతున్నారు. కబడ్డీ అనేది ఒక దేహ బలంతో సరిపోదు, బుద్ధి బలం కూడా ఉండాలి. రెండు ఉంటేనే మనం టెక్నిక్ ఉండాలి. తప్పనిసరి టెక్నిక్ వల్లే మనం బయటపడతాం. క్యాంటీన్కి వెళ్ళినా కానీ క్యాచింగ్ కానీ ఇవన్నీ కూడా అటాక్ చేయటం, డిఫెన్స్ కట్టడం ఇవన్నీ కూడా జాగ్రత్తగా చేయాలి. మరి ఇక్కడ పిల్లలందరూ కూడా మంచి మంచి ప్లేయర్స్. మరి వీళ్ళల్లో ఒక 12 మందిని ఎన్నుకోవడం అంటే నాకు చాలా బాధగా ఉంది. మొత్తాన్ని ఎన్నుకుంటే బాగుంటుంది అనుకుంటాను. ఎందుకంటే పిల్లలందరూ బాగా కష్టపడి ఆడుతున్నారు. మరి ఎన్నో ఏళ్ళుగా కష్టపడతారు. అదే ఆలోచిస్తుంది ఇందాటి నుంచి. పిల్లలందరూ కూడా ఎంతో కష్టపడ్డారు. మరి 12 మంది అంటే ఎట్లా అనుకుంటున్నా. శ్రీనివాస్ గారితో అదే మాట్లాడుతున్నారు. మరి అయినా కానీ మీరేం భయపడద్దు, అధైర్యపడద్దు. ఇప్పుడు కొంతమంది సెలెక్ట్ అయ్యారనుకోండి, మళ్ళీ ఇంకోసారి కొంతమంది సెలెక్ట్ అవుతారు. అట్లా స్టెప్ బై స్టెప్. ఇప్పుడు క్రికెట్ టీమ్ లో చూడండి. నేర్చుకునే మంచిని ఇలా విని అలా వదిలివేయటం కాకుండా అర్థం చేసుకుని అమలు చేసేవారి జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుతారని ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు తెలిపారు. వినుకొండలోని ఇంటర్ విద్యార్థులకి శనివారం గంగినేని ఫంక్షన్ హాల్లో శివశక్తి లీలా అండ్ అంజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో భారీ స్థాయిలో వ్యక్తిత్వ వికాసం, నాయకత్వ లక్షణాలపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మోటివేషన్ క్లాసులు తీసుకోవడానికి వచ్చిన డాక్టర్ కేవీ ప్రదీప్ సార్ని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అలాగే లీలా అంజన్ ఫౌండేషన్ మేనేజర్ శ్రీ జీవి రమణారావు గారిని జ్యోతి ప్రజ్వలన కావాల్సింది కోరుతున్నాం. सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी గీతాంజలి కిషోర్ గారిని ఎంతకాలం చెప్తాడు. మీ అమ్మ ప్రతిరోజు ఒకే టిఫిన్ బాక్స్ లో పెడితే మీకు నచ్చదు. మీ నాన్నగారు అదే హోటల్ కి ఇంకోసారి తీసుకెళ్తే మీకు నచ్చదు. మీకు ఇష్టమైన హీరో ఒకే 99 ఆయన మంచి మార్కులు చెప్పారు. మీరే అర్థం చేసుకున్నాడికి 1 మార్కు, దాన్ని ఆచరించిన వాళ్ళకి 99 మార్కులు. 2 చేస్తారు కాబట్టి 100 మార్కులు. ఓకే, గుడ్. నేను ఫ్రెండ్స్ అందరినీ కూడా ఏంటంటే, డియర్ స్టూడెంట్స్, మంచి విషయాలు నేర్చుకోవడం ఒక ఎత్తు అయితే
దాన్ని హీరోలు, జీవితంలో ఉన్నత శిఖరాలకు ఎదిగేవాళ్ళు, గొప్ప నాయకులు, గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి వాళ్ళే దాన్ని అమలు చేస్తారు. అందులో మీకు ఇంపార్టెంట్ స్కిల్ టైం మేనేజ్మెంట్. మీకు అన్నిటికీ నోటిఫికేషన్స్ వస్తాయి కదా మనకి. రాత్రి 12కి మనలో ప్రతి ఒక్కరికి రాత్రి 12కి ఒక నోటిఫికేషన్ వస్తుంది. యువర్ అకౌంట్ ఈస్ క్రెడిటెడ్ విత్ 86,400 అని వస్తుంది. 86,400. ఏంటంటే ఆలోచిస్తే మీరంతా ఇంటర్మీడియట్ పిల్లలు ప్రిడామినెంట్ గా కొన్ని వేరే క్లాస్ వాళ్ళు ఉంటారు. ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇంటర్ ఫస్ట్ వాళ్ళు సూపర్. ఇంటర్ సెకండ్ ఇయర్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? సూపర్. ఇంటర్మీడియట్ కాకుండా వేరే డిగ్రీ చదివే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఓకే, సూపర్. అయితే హలో, అయితే ఇప్పుడు మిమ్మల్ని అందరినీ నేను ఒక మంత్రంతో ఒకే క్లాస్ లోకి తీసుకొస్తాను. నేను ఆంకోట్ అనగానే మీరంతా ఎల్కేజీ పిల్లలు అయిపోవాలి. ఎందుకు ఎల్కేజీ పిల్లలు అవ్వాలి? హలో, ఒక్కటే నేనైనా మాట్లాడాలి, మీరైనా మాట్లాడాలి. నేను మాట్లాడుతున్నప్పుడు ఇంకెవరు మాట్లాడాలి. గ్యాడ్జెట్ అప్పుడు ఏబిసిడి ఎలా చెప్పొచ్చు? ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బ్లూటూత్, సి ఫర్ చాట్, డి ఫర్ డౌన్లోడ్, ఈ ఫర్ ఈమెయిల్, ఎఫ్ ఫర్ ఫేస్బుక్, జి ఫర్ జీమెయిల్. పల్నాడు జిల్లా ఈపూరు కూచినపల్లి మధ్య ఎదురెదురుగా వస్తున్న 2 కార్లు అతివేగంగా ఒకదాన్ని ఒకటి ఢీ కొట్టిన కార్లు. ఢీ కొట్టిన తర్వాత అంతివేగంగా వెనక్కి వెళ్లిన 2 కార్లు. ప్రమాదంలో 2 కార్లలోని వారికి గాయాలు. ఓ బాలిక మృతి. క్షతగాత్రుల్ని ఈపూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనా స్థలానికి చేరుకున్న ఈపూరు ఎస్ఐ ఉమామేశ్వరరావు ప్రమాద స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పిల్ల కొద్దిగా మరి ముందు వాళ్ళు వస్తే బాగుంటది. బాజీ ఇన్నే ఉన్నాడయ్యా, బాజీ ఇన్నే ఉన్నాడు. చేసుకోవచ్చు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.